సుబ్బరాజు, నేను నీ బైక్ చాలాసార్లు ఎక్కాను, కానీ ఇక నుంచి ఎక్కకూడదు అనుకుంటున్నాను. దేనికి యశోద? ఏం లేదు, మీతో పాటు బైక్ ఎక్కి రావడం హరి వాళ్ళమ్మ చూశారంట. ఆవిడ హరికి ఆ ఫోటో చూపించి చాలా పెద్ద పంచాయతీయే పెట్టారంట. మీ మనసులో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు, నా మనసులో కూడా లేదు. అలాంటప్పుడు వేరే వాళ్ళకి మన గురించి చెడుగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదనేదే నా ఉద్దేశం. అందుకే చెప్పాను. అంతకు మించి ఇంకేం లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. పదనికి ఏంట్రా అన్నయ్య, నువ్వు లోపలికి వెళ్ళగానే వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు, ఏమైంది? బావా అని పిలవమన్నాను, పిలవనని మొహం మీద చెప్పేసింది. బయటికి వెళ్తుంటే నేను డ్రాప్ చేస్తాను అన్నాను. నా బైకే ఎక్కనని చెప్పింది. దేనికట? హరివిఠల్ వాళ్ళమ్మ నేను యశోద బైక్ మీద వెళ్ళడం చూసి హరివిఠల్కి చెప్పేసింది. తను పెద్ద గొడవ చేసిందంట. అందుకనే ఇక నుంచి నా బైక్ ఎక్కనని తెగేసి చెప్పేసింది. ఏం ఆలోచిస్తున్నావు దాక్షాయిని? నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది ఏంటా అని ఆలోచిస్తున్నానండి. మళ్ళీ ఏమైంది? ఏల్నాటి సేనైనా ఇన్ని సంవత్సరాలకి వదులుతుంది అని ఒక లెక్క ఉంటుంది. కానీ ఈ యశోద మన అబ్బాయిని ఎప్పుడు వదులుతుందో నాకు అర్థం కావట్లేదండి. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ యశోద కంటే అందగత్తెలు ఈ భూప్రపంచంలో లేరా? అయినా మనవాడు దాని వెనకే ఎందుకు తిరుగుతున్నాడు? నాకు తెలిసి హరి అందాన్ని చూడటం లేదు, ఆ అమ్మాయి మనసును చూస్తున్నాడు. అందుకే బహుశా వాడు తన మనసును మార్చుకోవటం లేదేమో అనిపిస్తుంది దాక్షాయిని. అబ్బబ్బబ్బా, ఏంటండి, ఏంటి దాని మనసు? అంత గొప్పదా దాని మనసు? నిజమేలే, ఒకడిని ప్రేమించానంది, ఇంకొకడితో కడుపు చేయించుకుంది. ఇప్పుడు ఆ సుబ్బరాజు అనే వాడితో తిరుగుతుంది. వీళ్ళ ముగ్గురు కాకుండా నా కొడుకు నాలుగోవాడా? ఏంటండి ఇది? ఇలాంటి క్యారెక్టర్ లేని అమ్మాయి మనసు గురించి మీరు మాట్లాడుతున్నారా? వాడు ప్రేమిస్తున్నాడని బయట జనాలతో చెప్పకండి, మొహాన ఉమ్మేసిపోతారు. ఒక పక్క అది ఇలా తిరుగుతుందిరా అని చెప్పినా కూడా అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో మనోడు ఉండిపోయాడు. ఇప్పుడేం చేద్దామంటావు? వాడైతే నీకు క్లియర్గా చెప్పాడు కదా, నేను ఆ అమ్మాయినే ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని. వాడంటే చేసేస్తావా ఏంటి? అమ్మా నాన్నలుగా వాడి భవిష్యత్తు చక్కదిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా? వాడంటే చిన్నోడండి, సైంటిస్టుగా గొప్పవాడవుతాడు అనుకున్నాను. ఇలా దాని మాయలో పడి తను సైంటిస్ట్ అన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నాడు. ఎలాగైనా వాడి మనసును మార్చాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? పోయినసారి ఊర్మిళ కొన్ని సంబంధాలు తీసుకొచ్చింది కదా, వాటిల్లో మంచి సంబంధం చూస్తాను, లేదంటే ఇంకా కొన్ని మంచి సంబంధాలు చూడమని చెప్తాను. అందులో యశోద కంటే
100 రెట్లు అందంగా ఉండే అమ్మాయిని హరికి భార్యగా తీసుకొస్తాను. అప్పుడైనా వాడి మనసు మారుతుందేమో. మారదమ్మా. ఇంత పిచ్చిదాని వెంటమ్మా నువ్వు ఆలోచించి చేస్తావో ఆలోచించకుండా చేస్తావో నాకైతే అర్థం కావటం లేదు. ఊర్మిళ అనేది ఒక మాఫియా డాన్ అమ్మా. అలాంటి ఆవిడ కాంటాక్ట్స్ అన్నీ అలాంటి వాళ్ళతోనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఆవిడ్ని పెళ్లి సంబంధాలు అడిగి ఆ సంబంధాన్ని తీసుకుని వచ్చి పెళ్లి చేస్తే ఈ ఇంటికి కోడలు రాదమ్మా, మాఫియా డాన్ వస్తుంది. అప్పుడు ఈ ఇల్లు ఇల్లులా ఉండదు. ఇదిగో, నువ్వు నవ్వుతూ చెప్పినా వెటకారంగా చెప్పినా నేను మాత్రం నీకు సంబంధాలు చూసేదే. ఊర్మిళ చూపించినట్టు నేనేమంత గుడ్డిగా అమ్మాయిని సెలెక్ట్ చేసుకోను. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి నేను నా కొడుక్కి పెళ్లి చేస్తాను. నువ్వు చేస్తావు సరే అమ్మా, నీ కొడుకు చేసుకోవాలి కదా. నా కొడుకు జీవితం బావుండాలి అంటే వాడు నా మాట విని తీరాల్సిందే. నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. అమ్మా, నీ ఏజ్ వాళ్ళు మాట్లాడుకునేదంతా చెప్పాలంటే నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకుంటారని ఏదో సామెత ఉంది కదా, అలా ఉందమ్మా నువ్వు ప్రవర్తించే విధానం. నీ ముందు బాగా నటిస్తే వాళ్ళు మంచివాళ్ళు అనుకుంటారు, నీ ముందు గట్టిగా మాట్లాడితే వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటావు. కానీ నేను చెప్పదలుచుకుంది ఒక్కటేనమ్మా, నువ్వు నా పెళ్లి చెయ్యాలంటే వెళ్ళి మాట్లాడాల్సింది ఊర్మిళతో కాదు, యశోద అన్నయ్య మధుకర్ వాళ్ళతో. వాళ్ళతో మాట్లాడరామ్మా. నేను యశోదన్ తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. నేను నీకిది 100వ చెప్పడం, ఇకపై చెప్పను. హరి వాళ్ళమ్మకి యశోదని తన ఇంటి కోడలుగా, హరికి భార్యగా చేసుకోవడం ఇష్టం లేదని అర్థమైంది. ఈయనేమో హరి వాళ్ళ ఇంటికెళ్ళి హరికి యశోదకి పెళ్లి చేయమని అడుగుదామని అంటున్నాడు. ఇప్పుడు అన్నయ్య టాపిక్ తీసుకొస్తే ససేమిరా వద్దనంటాడు. మధుకి హరివిఠల్ అనే ఆప్షన్ కనపడుతుంది కాబట్టి హరివిఠల్ వైపు ఆలోచిస్తున్నాడు. అదే హరివిఠల్ అనే ఆప్షన్ కళ్ళ ముందు లేకపోతే ఖచ్చితంగా అప్పుడు సుబ్బరాజ్ అన్నయ్యతో పెళ్లి చేస్తాడు. ఎందుకంటే ఒక బిడ్డ తల్లిని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి. అవును, నా ఆలోచన కరెక్టే. మధుకి హరివిఠల్ అనే ఆప్షన్ యశోద జీవితంలో లేదు అని ప్రూవ్ చేయాలి. ఎస్, కరెక్ట్, అలాగే చేయాలి. ఏమండి, ఏంటి? ఒక్కసారి ఇలా చూడండి. ఏంటో చెప్పు దేవకి. రేపు మనం హరి వాళ్ళ ఇంటికి వెళ్దామండి. ఏంటి అలా చూస్తున్నారు? రేపు హరి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో వాళ్ళ నాన్నగారితో యశోదకి హరికి పెళ్లి చేద్దామని మాట్లాడదాం. పెళ్లి సంబంధం ఓకే చేసుకుని తాంబూలాలు మార్చుకుని వద్దాం. ఈ మాట నువ్వే అంటున్నావు దేవకి? అదేంటండి అలా అంటారు? నిన్న మొన్నటి వరకు మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేద్దామని నా బుర్ర తిన్నావు కదా. ఒక్కసారిగా వచ్చి హరివిఠల్తో పెళ్లి చేద్దాము అంటే నమ్మబుద్ధి కావట్లేదు. యశోద అంటే మా అన్నయ్యకి చాలా ప్రేమ. కానీ యశోద మనసులో ఆ హరివిఠల్ ఉన్నాడని మనకు అర్థమైన తర్వాత బలవంతంగా పెళ్లి చేస్తే వాళ్ళు మాత్రం ఏం ఆనందంగా ఉంటారు? అది నేను ఆలోచించాను. కాబట్టి యశోద కోసం మనం హరివిఠల్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడదాం. యశోద పెళ్ళైన తర్వాత మా వాడి మనసు చంపుకోమని నేను నచ్చ చెప్తాను. ఇంతకాలానికి నీ మనసు మారింది దేవకి. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచిస్తున్నావు. నువ్వు చెప్పినట్టు రేపు తాంబూలాలు తీసుకుని వెళ్దాం. ఎలాగైనా సరే వాళ్ళ అమ్మ నాన్నని ఒప్పిద్దాం.
యశోద హరిల ప్రేమని గెలిపిద్దాం. అలాగే అండి, త్వరగా వచ్చేసేయండి. తొందరగానే వచ్చేస్తాను. నేను మారడం కాదు, మీ మనసును రేపు నేను మార్చబోతున్నాను. హరి ఏంటి ఈరోజు ఆడుకోవడానికి ఇంకా రాలేదు? అసలు వస్తాడా రాడా? నేనెంతసేపని వెయిట్ చేయాలి? హరి వచ్చాక నన్నింతసేపు వెయిట్ చేయించినందుకు ఒక 20 గుంజలు తీయిస్తాను. అప్పుడు గాని ఈసారి కరెక్ట్ టైంకి ఆడుకోవడానికి వస్తాడు. యశోదా, ఏమైంది హరి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చా? చెప్తాను. ఫస్ట్ నువ్వు కూర్చో. ఎందుకు? కూర్చో. హాయ్, పులి బొంగరాలు తెచ్చావా? అవును యశోదా, అవును. నేను ఈ పులి బొంగరాలు తెచ్చానని నీకెలా తెలుసు? నాకు పులి బొంగరాలంటే చాలా ఇష్టం. అవి ఎక్కడ చేస్తున్నా ఆ స్మెల్ నన్ను రా యశోదా అని పిలిచినట్టు అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు అత్తయ్య దగ్గరికొచ్చి నేను పులి బొంగరాలు చేయించుకుంటాను. నాకు తెలుసు యశోదా, నీకు పులి బొంగరాలంటే ఎంత ఇష్టమో. అందుకే ఈరోజు అమ్మతో టిఫిన్లో పులి బొంగరాలు చేయించాను. నీకిష్టమని అమ్మకి చెప్తే అమ్మ ఇవన్నీ ఇచ్చి పంపించింది. తిను యశోదా, అన్నీ నీకే. థ్యాంక్ యూ హరి. సారీ హరి, నువ్వు రావడం ఆలస్యమైతే నీతో గుంజలు తీద్దామనుకున్నాను. కానీ నువ్వు నా కోసం పులిబొంగరాలు తెస్తున్నావని తెలీదు. థ్యాంక్ యూ హరి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. ఇప్పుడే కాదు, పెద్దయ్యాక కూడా మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండాలి, సరేనా? తప్పకుండా యశోదా, మనిద్దరం చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం, సరేనా? సరే. ఇదిగో ఇది తిను. నాకొద్దులే యశోదా. తిను హరి, నాకు తోడుగా ఉంటుంది కదా, తిను. హరి, హరి, ఏం ఆలోచిస్తున్నావురా? పులి ఉంగరాలను చూసి నవ్వుతున్నావు? ఈ పులి బొంగరాలంటే యశోదకి పిచ్చి నాన్న. చిన్నప్పుడు అమ్మ చేతి పులి బొంగరాల్ని తెగ ఇష్టంగా తినేది. ఈ పులి బొంగరాల్ని చూడగానే చిన్నప్పుడు యశోద గుర్తుకొచ్చిందన్న. అమ్మా, నేను ఈ పులి బొంగరాల్ని కొన్నిటిని బాక్స్లో పెట్టుకుని యశోద కోసం తీసుకెళ్తాను, సరేనా? అలాగే తీసుకుని వెళుదులే గాని ముందు నువ్వు తినరా. తిను దాక్షాయని.
బాయ్ నాన్న, బాయ్ అమ్మా. ఏంటండి వీడు ఇలా తయారయ్యాడేంటి? తినే తిండిలో కూడా ఆ యశోద గురించి ఆలోచిస్తున్నాడు. వీడింత పిచ్చివాళ్లా మారిపోతున్నాడన్న విషయం క్షణక్షణం నన్ను దావనంలా దహిస్తుందండి. వదిలే దాక్షాయణి, ప్రతిదీ నువ్వు పట్టించుకోకు. ఇప్పుడు ఏమైంది? పులి బొంగరాలు తీసుకెళ్లి ఇస్తాను అన్నాడు, అంతే కదా? లేదండి, వెంటనే నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఊర్మిళ దగ్గరకు వెళ్లి సంబంధం ఖాయం చేసుకుని వస్తాను. దాక్షాయణి, ఏం చేస్తున్నావు? నాకు గొంతు దిగట్లేదండి. భగవంతుడా, ఈ సమస్యకు పరిష్కారం నువ్వే చూపించు. వీళ్ళిద్దరిని ఇలా చూడలేకపోతున్నాను. చెప్పండి సార్, ఏంటి అంత అర్జెంటుగా రమ్మన్నారు? అది కూడా టిఫిన్ కూడా చేయకుండా రమ్మన్నారు. మా వదిన అయితే తిని వెళ్ళమని ఎన్నిసార్లు బతిమలాడిందో తెలుసా? మరి నువ్వేం చెప్పావు? మా ఆయన దగ్గరికి వెళ్తున్నానని చెప్పావా? ఆ? ఇవే కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకు తగ్గించుకోవాలి? ఏదో ఒక రోజు జరిగేదే కదా, కాకపోతే కొంచెం లేట్. ఎంత జీవితకాలమా? నా మనసు ఎందుకో చెప్తుంది యశోద, మహా అయితే 2-3 monthsలో మన ఇద్దరికి మ్యారేజ్ అయిపోతుందని. అందుకే నేను ఇంత హ్యాపీగా ఉంటున్నాను. సైంటిస్ట్వి కదా, కలాం గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్టున్నావు. అంతేగా మరి. అందులోనూ నేను ప్రేమించిన అమ్మాయి విషయంలో నాకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా చెప్పు? హలో సార్, ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. నాకు చాలా ఆకలేస్తోంది. బయటికి వెళ్ళి టిఫిన్ అయినా చేద్దామా? అవునా, ఆకలేస్తుందా? ఏ, నీకు వెయిట్ లేదా? నేను ఆల్రెడీ ఇంటి దగ్గర తినేసి వచ్చాను. హా? నువ్వు ఎంత దుర్మార్గుడివో తెలుసా హరి? నువ్వు తినేసి వచ్చి నన్ను తినకుండా రమ్మంటావా? ఇదే నా ప్రేమంటే? కాదు, ప్రేమంటే ఏంటో నేను నీకు చూపించనా? ఎలా? నీకు ఇష్టమైన టిఫిన్ ఏంటి? పులి బొంగరాలు, అలాగే ఉగ్గాని బజ్జీ. సరే, నువ్వు కళ్ళు మూసుకో, నీకిప్పటికిప్పుడు పులి బొంగరాలు వచ్చేలా చేస్తాను. ఏంటి ఈ మధ్య నువ్వు అబ్రకదబ్రా అంటూ మ్యాజిక్ షోలు చేయడం కూడా నేర్చుకున్నావా? నీకోసం నేను ఏదైనా చేస్తాను యశోద. చాలు చాలు కానీ కళ్ళు మూసుకుంటున్నాను. పులి బొంగరాలు రాకపోయాయో నీతో నేను వారం రోజులు మాట్లాడను. సరే, కళ్ళు మూసుకో. 1 2 3. హే, పులి బొంగరాలు! ఈ టేస్ట్ చూస్తుంటే అత్తయ్య చేసిన పులి బొంగరాలాగే ఉన్నాయి. చాలా రోజులు అయిపోయింది హరి అత్తయ్య చేత్తో చేసిన పులి బొంగరాలు తిని. యశోద, కూర్చొని తిను ప్రశాంతంగా. ప్రేమించనా, నన్ను నన్నుగా అందించనా, అన్ని వేళలా తోడుందనా, జన్మ జన్మల జంటవనా. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలోన అందం నువ్వే, అందానికే హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలోన దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. ఏంటి హరి అలా చూస్తున్నావు?
నాకు దిష్టి తగులుతుంది, అలా చూడకు. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండను. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా, కాలమంత నీకే నేను కావలుండను. నిన్న మొన్న గుర్తేరాని సంతోషాన్ని పంచైనా, ఎన్నాళ్ళైనా గుర్తుండేటి ఆనందంలో ముంచైనా, చిరునవ్వులే సిరిముబ్బగా కట్టనా. హరి, ఎన్ని రోజుల తర్వాత అత్తయ్య చేత్తో చేసిన పులిబంగరాలు తిన్నానో తెలుసా? చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నిజమే యశోద, చాలా దిష్టి తగిలింది నీకు. మరేమనుకున్నావు? అందుకే నేను చూడొద్దు అన్నాను. ఇంటికి కోడలుగా తెచ్చుకునే అమ్మాయి భర్తకి ప్రేమను పంచాలి కానీ ఊరందరికీ కాదు. అసలు యశోద గురించి మీకేం తెలుసు? చెప్పమంటావా దాని చరిత్ర? మీ ఆవిడ్ని తీసుకుని ఇక్కడి నుంచి దయచేసి దయచేయండి.